శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. స్వామి చాలామంది తిరుపతి వెళుతూ ఉంటారు. వాళ్ళ రూముల్లోనే స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు చాలా తక్కువ మంది మాత్రమే పుష్కరాల స్నానం ఆచరించడం జరుగుతుంది. ఏంటి ఈ స్వామివారి పుష్కరిణి యొక్క మహిమ? పుష్కరిణి మహిమ చెప్పాలంటే అండి అది ఒక రోజు సరిపోదేమో అనుకుంటున్నాను నేను. పుష్కరిణిలో మనకి 13 రహస్యాలు ఉన్నాయండి. ఓకే. 13 రహస్యాల్లో అందరికీ ఇప్పుడు ఒక అపోహ చాలామంది చెప్పేసింది. అందరికీ ఏంటంటే స్వామివారి వెనకాల ఒక నది ఉంది. ఆ నదిలోనే ఆ బావి లాంటిది నది. ఆ నదిలో వేసేస్తారు. ఆ బావిలోంచి పెద్ద నదిలోకి వెళ్ళిపోతాయి. ఆ పూలు కూడా ఎవరో చూడరు అనేది చాలా కాలం చాలా యూట్యూబర్లు ఎన్నో రకాలుగా చెప్పుకొచ్చారు. కానీ అది అబద్ధం. కానీ అందులో కొంచెం నిజం ఉంది. ఓకే. ఆ నిజం ఏంటి అంటే మనకి స్వామివారు ప్రకారం ఎలా ఉంటుందంటే మనకి ఈ టైప్లో ఉంటుంది. తర్వాత మనకి విమాన ప్రాకారం వస్తుంది. విమానం ప్రాకారం తర్వాత మనకి సంపంగి ప్రాకారం వస్తుంది. సో ఆ ప్రాకారాల తర్వాత మనకు ఒక మూలకి నది ఉంది. ఉండటం నిజమే ఉంది. ఆ నది ఏంటి అంటే విరజాజి నది. ఓకే. సో అది సాక్షాత్తు వైకుంఠంలో ఉండే నది అది స్వామివారి దగ్గర. ఎప్పుడైతే స్వామి తిరుమల వచ్చేసారో పరివార దేవతలందరూ కూడా స్వామివారికి ఎవరైతే సేవ చేసేవాళ్ళు గరుకుమంతుడు కానీ అందరూ కూడా తిరుమలకు వచ్చేసారు. ఎక్కడో ఒక స్థానం సంపాదించుకున్నారు వాళ్ళు కూడా. సో అదే క్రమంలోని విరజా నది కూడా కిందకు వచ్చేసింది. నా స్వామి లేనప్పుడు పైన నేనేం చేస్తాను అని చెప్పేసి కిందకు వచ్చేసి మనకి ఆ ప్రాకారంలో ఉంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇది ఎందుకు మనకి పుష్కరిణిలో ఎందుకు తీసుకొచ్చాను అంటే అండి, మొట్టమొదటిగా మనకి పుష్కరిణిలో మనం స్నానం చేస్తున్నాము అంటే దాని ఎన్నో ఫలితాలు, ఎన్నో ఆరోగ్యరకంగా ఎన్నో ఫలితాలు, మనం చేసిన కొన్ని కర్మలు, కొన్ని మన ఒక రకంగా మనకి ఎన్నో ఏదైనా మనకి చిన్న ఇబ్బందులు ఉన్నా అన్ని ఇబ్బందులు తొలగాలి అంటే మనం అందులోకి వెళ్ళి మనం ఆ పుష్కరిణిలో మన తీర్థాన్ని మనం స్నానం చేయాలి. అది చేసిన మరుక్షణం మనకు తెలుస్తుంది. కొన్ని అనుభవాలు ఎలా ఉంటాయి ఏంటండి, చాలా మంది మేము ప్రతిసారి వెళ్ళినాం, ప్రతిసారి చేస్తాంలే, ఈసారి చేయకపోతే ఏముందులే అని అనుకుంటారు చాలా మంది కూడా. కానీ ఎప్పుడైతే ఒక్క మనిషి దానికి అలవాటు పడ్డాడో దాన్ని ఎప్పుడు మానరండి. సో ఇప్పుడు సమస్య ఏమిటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఆ విరజా నది ఎలా అయితే మనకి ఇప్పుడు అక్కడ ఉంది, విరజా నదిలో నేను స్నానం చేయాలి, ఏకంగా వైకుంఠ నది అంటే ఎవరు వదులుతామండి? ఎవరు వదలం, అవునా కదండి? అలా భక్తి పిచ్చిన వాళ్ళు అసలు వదలరు. సో దాని ఎలా ఏంటంటే అది అంతర్దాహంగా అంటే ఆ బావి కింద నుంచే పుష్కరిణి కనెక్ట్ అయి ఉంది అది. సో మనకి అది పుష్కరిణిలో కలుస్తుంది. మొట్టమొదటి రహస్యం అదే అండి. సో ఏంటి అంటే ఆ పుష్కరిణిలో మనం స్నానం చేసి నీ ప్రతిసారి నాకు రూమ్ ఉండాలి, నాకు రూమ్ లేకపోతే ఇప్పుడు నన్నే తీసుకున్న ఎగ్జాంపుల్గా ఇప్పుడు నాకు రూమ్ ఉండాలి, నేను హాయిగా రూమ్లో ఫ్రెష్ అయ్యి హాయిగా మంచిగా రెడీ అయ్యి అక్కడ అద్దం ఉంటుంది, అందంగా బొట్టు పెట్టుకుని వెళ్ళిపోదాం స్వామికి అనుకుంటాం. కానీ రాను స్వామి నన్ను మార్చేశాడు. ఎలా అంటే ఏముందిలే రూమ్ లేకపోతే ఏమైంది, ఆ పుష్కరిణి దగ్గర వెళ్ళి స్నానం చేద్దాం, ఆ చెట్టు ఉంటుంది కొంచెం పైకి వెళ్తే ఆ చెట్టు కాడ వెళ్ళి బట్టలు మార్చుకుని అలా వరుస దర్శనం వెళ్ళిపోవచ్చు అన్న ఒక స్థాయి. ఏంటంటే అండి మనం ఎంత డబ్బు ఉన్నా సరే ఎంత ఉన్నా సరే అండి మనం అంత ఈజీగా వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేయాలంటే అంత ఈజీ కాదు కదండి. చాలా మంది అక్కడే అప్పటికే అనౌన్స్ చేస్తూ ఉంటారు, ఆ పుష్కరిణిలో బట్టలు ఉతకద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, అన్నీ చేస్తారు. ఇంకోటి చాలా ముఖ్యమైనది ఏంటంటే పుష్కరిణి దగ్గర మనకి ఒక పెద్ద వృక్షం కనిపిస్తుందండి మనకి, కోనేరు ఇటువైపు. ఆ వృక్షం దగ్గర చాలా మంది దండాలు పెడతారు, కుంకుమ బొట్లు అన్ని పెడతారు, మనకి అక్కడ విగ్రహాలు చాలా ఉంటాయి. మనకి ఆ వృక్షం అక్కడ ఎందుకు ఉన్నది అని కదా చాలా మంది ఎందుకు దండం పెట్టడం చాలా మంది తెలియదండి. ఎందుకు అంటే స్వామివారు సాక్షాత్తు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఆ అప్పుకి సాక్ష్యం బ్రహ్మ శివుడు వీళ్ళందరూ ఉన్నా కూడా అశ్వత్థ వృక్షం కూడా ఉందంట సాక్ష్యానికి. ఎప్పుడు కలియుగం ప్రారంభంలోని ఇది జరిగింది ఇది. సో ఆ ప్రారంభంలో జరిగినప్పుడు అశ్వత్థ వృక్షం కూడా ఒక రుజువు ఎవరికి, కుబేరుడికి ఒక పత్రం రాసిచ్చి ఉంటారు. ఆ పత్రం ఆ చెట్టు కిందే ఇచ్చారంట. సో వృక్షం నువ్వు కూడా ఒక సాక్షివి అని చెప్పేసి. కానీ ఇప్పుడు అదే చెట్టు ఉందని చెప్పట్లేదండి, అన్ని ఇచ్చినప్పుడు ఆ చెట్టు అలాగా పోను రాను ప్రజెంట్ అదే ప్లేస్లో అదే అశ్వత్థ వృక్షం ఉంది మళ్ళీ కూడా. సో ఇది కూడా చాలా మంది తెలియని విషయం. ఇది కూడా మొట్టమొదటిది విరజాజి నది. దాని తర్వాత ఇది కూడా మనం తెలుసుకోవాల్సింది వృక్షం కూడా.